సో రాజుగారు ఇప్పుడు సోయా సేమియా కేసరి. అవునండి. సో సోయా ఇక్కడ అంటే మీరు ఏ టైప్ లో తీసుకుంటున్నారు? ఇక్కడ సోయా మిల్క్ యూజ్ చేస్తున్నాం మనం. జనరల్ గా మనం ఏదైనా పాయసం చేసుకున్నా, హల్వా చేసుకున్నా మామూలు రెగ్యులర్ పాలు వాడతాం కదా. సో ఇక్కడ సోయా పాలు వాడుతున్నాం. సో దాని టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్ అండి. సో అలాగే కొంచెం కుంకుమ పువ్వు ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి సోయా సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా సేమియా కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు 1 కప్పు, సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. సో ఇక్కడ నేను 3 రకాలు యూజ్ చేస్తున్నాను: కాజు, బాదం, అలాగే కిస్మిస్ అండి. ఓకే, సో ఇక్కడ సోయా పాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో లేదంటే సోయా గింజలు మనం కొంచెం లైట్ అంటే వైట్ కలర్లో ఉంటాయి, కొంచెం బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి. బ్రౌన్ కలర్ కొంచెం మంచి క్వాలిటీ అండి. సో అవి తెచ్చుకొని ఫస్ట్ నానబెట్టేసి ఒక 6 గంటల పాటు నానబెట్టేసి, తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి, ఆ తర్వాత వాటిని మనం పేస్ట్లా చేసేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకొని అప్పుడు వచ్చిన పాలు మనం యూజ్ చేసుకోవచ్చు. సో నానబెట్టుకొని ఉడికించుకొని అది గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి. సో లేదంటే మనకి మోస్ట్లీ సోయా మిల్క్ అవైలబుల్ గానే ఉంటుంది కదా మార్కెట్లో. అన్ని మార్కెట్లలో కూడా దొరుకుతుంది. సో డ్రై ఫ్రూట్స్ అంటే ఇది నానబెట్టడం ఇదంతా చాలా ఎక్కువ టైం కదా. సో దాని దొరకని వాళ్ళకి కొంచెం ఆ ప్రాసెస్ సోయా గింజలు దొరికితే మటుకు ఆ ప్రాసెస్ చేసుకొని వాళ్ళు లేదా ముందు చేసుకునే ఐడియా ఉంటే మనకి ఎలాగూ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు నానబెట్టుకొని చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇవి వేగిపోయాయి. సో దీంట్లోనే సేమియా కొంచెం వేస్తున్నాం. ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే యూజ్ చేస్తున్నాం, బట్ కొంచెం వేయించేసుకుంటే కొంచెం ఆ నేతి ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుందండి. సో స్వీట్ అన్నప్పుడు కొద్దిగా ఈ సేమియా వేయించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎస్, అది కూడా కొంచెం నేతిలో వేయించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే సో మామూలు సేమియా పాయసం అంటే ప్లెయిన్గా జస్ట్ పాలు పంచదార వేసి చేసేసుకున్న వేయించిన సేమియా వల్ల టేస్ట్ అనేది టేస్ట్ చాలా డిఫరెంట్ గా సింపుల్ గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో తినేటప్పుడు అది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో కొంచెం సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సోయా పాలు మనకి ఆ సోయా పాలు టేస్ట్ కూడా అంటే నార్మల్ మిల్క్ కి దీనికి తేడా తెలుస్తుంటుంది కదా. కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. సో కొంచెం మనకు ఉడకాలండి. ఓకే, సో ఆ పాలల్లో ఉడికితే సో మిగతా మనం పంచదార అది యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, సేమియా ఉడికేలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా: కలబంద గుజ్జును బాడీకి అప్లై చేసుకుని ఆరిన తర్వాత కాటన్తో తుడిచి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే స్కిన్కు మంచి మెరుపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, ఉడికిందా రాజు గారు? ఓకేనండి, దగ్గర పడింది కదా. సో ఇప్పుడు దీంట్లో పంచదార సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి, ఓకే, కోవానా, పచ్చికోవా అండి. సో ఇదంటే కంపల్సరీ వేసుకోవాలా లేకపోతే ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. జనరల్గా అందరూ అంటే సడన్గా మధ్యలో చూస్తే ఆ సేమియా కేసరి ఏముంది అనుకుంటారు, కానీ మెయిన్ ఇక్కడ మనకి సోయా పాలు. సో జనరల్గా సేమియా అనేది మనం ఎప్పుడు నార్మల్ మిల్క్తో చేసుకుంటూ ఉంటాము. సోయా పాలు అనేవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చదు. కానీ ఇట్లా స్వీట్ లాగా చేస్తే చక్కగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సోయా కూడా మనము తీసుకున్నట్టుగా పాలు కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా. సో అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో అవసరమైంది అందరికీ కూడా తీసుకోవడం, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, బట్ ఒక లిమిట్లో తీసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. అవును, ఎక్కువ సోయా అయిపోయినా అంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పాలు ఉన్నాయి కదా అని ఓపోసుకోకుండా క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోవాలి. ఏదైనా కొంచెం మితంగా తీసుకుంటేనే బెనిఫిట్స్ బాగుంటాయి. అవును. ఓకే ఓకే
సో దీంట్లో ఇప్పుడు కుంకుమ పువ్వు కొద్దిగా సోయా పాలలో ఇలా నానేసి పెట్టేసాం కలర్ కోసం. కలర్ కోసం. సో కొంచెం ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది మనకు. అండ్ కుంకుమ పువ్వు టేస్ట్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది స్వీట్స్లో ముఖ్యంగా. ఎస్. సో ఆర్టిఫిషియల్గా రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ వీటి బదులు చక్కగా మనము ఇలా న్యాచురల్ కలర్ వాడుకోవచ్చు. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే. కుంకుమ పువ్వు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది వేసిన తర్వాత. నాకు కొంచెం జలుబు చేసింది కానీ అయినా కూడా బాగానే వస్తుంది. అంటే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశారు కదా. నైస్. టెక్స్చర్ బాగుంది అట్లా గ్లాసీగా. ఎస్. సో పంచదార అదంతా యాడ్ చేసినందుకు కొంచెం మనకి ఇక్కడ లూజ్గా అనిపిస్తుంది. కొంచెం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడే దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకుంటే అది ఇంకా అయిపోతుంది. కానీ ఈ టెక్స్చర్ బాగానే ఉంటుంది. చక్కగా తినడానికి కూడా కొంచెం లూజ్గా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది తీసుకోవడానికి స్పూన్తో. ఓకేనండి, రెడీ అయిపోయింది. సో ఫైనల్గా యాడ్ చేసిన కుంకుమ పువ్వు తాలూకు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంది. ఆ కుంకుమ పువ్వు కూడా అలా తరకలు తరకలుగా మధ్య మధ్యలో బాగుంది చూడడానికి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంది టేస్ట్. సో కొంచెం డ్రై ఫ్రూట్స్. ఓకే. సో కేసరాలు. ఓకే. ఓకే అండి, సోయా సేమియా కేసరి రెడీ. నైస్. వావ్. సో కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. బాగుంది. సో కార్వింగ్ ఏంటి? కీరాతో బర్డ్ చేస్తున్నాను. మొత్తం పీల్ చేసేసుకోవాలా? అవునండి. కొంచెం ఇలా బెండున చూస్ చేసి తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ బీక్ అండి, ముక్క వస్తుంది. సో దాని కింద నుంచి మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి కొంచెం పీస్ మనం పీల్ చేసి తీసేసేయాలి. ప్యారెట్. ఎస్ అండి. ఓకే. సో ఇలా వస్తుంది. సో నెక్ ఇంకొంచెం బాగా తెలియాలి అనుకుంటే తర్వాత మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా ట్రిమ్ చేసేసుకోవాలి. సో బీ కింద నుంచి కూడా తీసేస్తే కొంచెం ఆ గ్యాప్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అంటే సైజుని బట్టి థిక్నెస్ని బట్టి మనం ఈ సైజ్ పెంచుకోవచ్చు. సో తర్వాత ఇలా తిరిగేసి సో ఇక్కడ నుంచి టేల్ అండి. సో ఎక్కడైతే మనం ఘాటు పెట్టామో అక్కడ వరకు వస్తుంది. సో ఇది ఇలా సపరేట్ అవుతుంది మనకు. ఓకే. సో టేల్ జిగ్జాగ్ కట్ రెండు వైపులు కూడా. సో రెండింటిని ఒకే చోట ఇలా పట్టేసుకుంటే మనకు సింగిల్ కట్స్లో రెండు ఈవెన్గా వచ్చేస్తాయి. ఓకే. సో ఒక్కొక్క దాన్ని మనం ఇలా పెట్టేసి టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. ఓకే. సో అలాగే ఐస్ వచ్చేసి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి ఇక్కడ నేను మిరియాలు వాడుతున్నానండి, కొంచెం బాగా బ్రైట్గా కనిపించడానికి. ఓకే. సో రెడీ అండి. సో ఇక్కడ మిగిలిపోయిన దాంట్లో మనం స్టాండ్లా చేసేసుకుని సో ఇది కావాలంటే మనం కలర్ కూడా చేసుకోవచ్చు కదా, కలర్ కూడా ఫుడ్ కలర్ అది వాడి. ఎస్. నైస్. ఓకే. బేబీ ప్యారెట్. ఎస్. ఓకే.
ఓకే, చూసారు కదండి, చక్కగా కార్వింగ్ రెడీ, అలాగే కేసరి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా సేమియా కేసరి తయారు చేసే విధానం. ముందుగా కుంకుమ పువ్వుని సోయా పాలలో నానబెట్టాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సేమియా వేసి వేయించాలి. దీనిలో సోయా పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా సేమియా కేసరి రెడీ.